నమస్తే. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితుల గురించి ఎవరైనా అడిగితే ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడుకునేది ఏదైనా ఉందంటే అది పాలిటిక్స్. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ బలం ఎంత, బలహీనత ఎంత. సో ఇవే ప్రధానంగా ఈ 4-5 రోజుల్లో మనకు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పార్టీ యొక్క బలహీనతలను గమనించినట్లయితే ఏ పార్టీకి బలం ఉంది, ఏ పార్టీకి బలహీనత ఉంది. టీడీపీ, జనసేన ఈ మూడు కూడా ఉమ్మడిగా కలిసి రేపు ఎన్నికల్లోకి సిద్ధమైనటువంటి పరిస్థితి. అలాగే వైసీపీ ఒంటరిగా పోరాటానికి దిగినటువంటి పరిస్థితి. అయితే ఈ రెండు పార్టీలను చూసినట్లయితే ఏ పార్టీ యొక్క బలం ఎంత, ఏ పార్టీ యొక్క బలహీనత ఎంత, ఈ రెండింటిని కూడా బేరీజు వేసుకున్నట్లయితే ఒక పార్టీకి ఉన్నటువంటి బలమే ఆ పార్టీకి ఆయుధం. ఒక పార్టీకి ప్రజల్లో ఉన్నటువంటి బలహీనతే ఆ పార్టీ రేపు పొద్దున ప్రధానంగా ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం. అంటే పార్టీ బలాలు, బలహీనతలే ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఒక వేవ్ క్రియేట్ చేస్తాయి. ఉదాహరణకి వైసీపీ వస్తుంది అని జనాలు క్రియేట్ చేస్తే అది ప్రజలలో వైసీపీకి బలం, అది రేపటి రోజున ఒక వేవ్ క్రియేట్ చేస్తుంది. పార్టీ పట్ల జనాల్లో ఒక ఆలోచన క్రియేట్ చేస్తుంది. ఉదాహరణకు చూస్తే ఈ మధ్యకాలంలో జగన్ భారీ బహిరంగ సభలు పెట్టేసి మరి ఆ బహిరంగ సభల దగ్గరికి జనాలు పెద్ద ఎత్తున బస్సుల ద్వారా తరలిస్తున్నటువంటి పరిస్థితి. మరి లక్షలాది మంది జనం జగన్ సభలకి వస్తున్నారనేటువంటి ఆ మౌత్ టాక్ ఏదైతే ఉందో ఆ మౌత్ టాకే ప్రజల్లో ఒక వేవ్ క్రియేట్ చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలకి లక్షలాది మంది జనం తరలి వస్తున్నారు అనేటువంటి ఆ మౌత్ టాకే రేపొద్దున ఆ పార్టీ గెలవడానికి ఖచ్చితంగా దోహదపడుతుంది. మరి అందుకని చెప్పేసి ఈరోజు చిన్న చిన్న రోడ్లలో రోడ్ షోలను నిర్వహించడం, అలాగే బహిరంగ సభలు పెట్టి బహిరంగ సభలకి లక్షలాది మంది జనాన్ని తరలించడం, ఇవంతా చూస్తుంటే ఆ పార్టీ పట్ల జనాల్లో ఒక వేవ్ అనేది క్రియేట్ చేయడానికి ఇదంతా కూడా పార్టీలు చేస్తున్న పరిస్థితి. ఇక పార్టీ యొక్క బలాలని మనం చూసినట్లయితే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఒక పెద్ద బలంగా చెప్పుకోవచ్చు. 50 లక్షల కుటుంబాలకి సంక్షేమాన్ని అందిస్తుంది. ఒక్కో కుటుంబానికి సుమారుగా ₹1,00,000 లబ్ధి చేకూరుస్తుంది. అటు అమ్మ ఒడి కానీ, జగనన్న చేయూత కానీ, రైతు భరోసా, పెన్షన్లు ఇలా ఏదో ఒక రూపంలో ప్రజలకి లబ్ధి చేకూరుస్తుంది. ఇదే ఆ పార్టీకి బలం. అలాగే ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో, సచివాలయ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థల ద్వారా పెద్ద ఎత్తున లక్షల్లో రిక్రూట్మెంట్ చేసి వాళ్ళందరికీ ఉపాధిని కల్పించి వారి ద్వారా పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితి. ఇది కూడా ఆ పార్టీకి బలం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పబ్లిసిటీ, ఈరోజు సోషల్ మీడియా తీసుకున్నట్లయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పబ్లిసిటీ జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఐపాక్ట్, పొలిటికల్ యాడ్స్, సిద్ధం సభలు సోషల్ మీడియాలో కానీ, టీవీలో కానీ, మొబైల్లో కానీ ఏది ఓపెన్ చేసినా మనకు కనిపించేది సంక్షేమ పథకాల గురించి కానీ, జగన్ గురించి కానీ. అలాగే గవర్నమెంట్ యాడ్స్, ఇవన్నీ కూడా అంటే సోషల్ మీడియాని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే సర్వేలు, ఒక 10 సర్వేలు చేస్తే ఆ 10 సర్వేల్లో 7 సర్వేలు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితిని చూపించడం. ఎందుకంటే ఒక్కొక్క సర్వే చేయాలంటే కనీసం ఏదైనా 2-3 కోట్లు ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. మరి ఆ ఖర్చు పెట్టాలంటే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ మద్దతు కావాల్సి ఉంటుంది. సో అలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ఒక పార్టీ తరపున సర్వేలు చేయడం, సర్వే చేశాక ఆ పార్టీకి అనుకూలంగా చెప్పడం. సో ఇవి అంటే సోషల్ మీడియాని, అలాగే సర్వే సంస్థల్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇవే ఆ పార్టీకి బలంగా చెప్పుకోవచ్చు. జగన్కు ఉన్న క్రేజీ, వైఎస్ జగన్ అనేటువంటి అతను ఒక చరిష్మా, అతని యొక్క మాట తీరు కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ,
ప్రజల్ని ఆకర్షించేటువంటి గుణం కానీ ఇవన్నీ కూడా కలగలిసి దాదాపుగా రాష్ట్రంలో 50% వరకు జగన్కి ప్రజల్లో ఉన్నటువంటి క్రేజీ ఇవన్నీ కూడా ఆ పార్టీకి బలంగా చెప్పుకోవచ్చు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు డబ్బులు పంచడం, కుక్కర్లు, చీరలు వీటన్నిటిని కూడా పంపిణీ చేస్తున్నారని చెప్పేసి ఈ మధ్యకాలంలో ప్రధానంగా పేపర్లో వింటూనే ఉన్నాం. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశాలు. ఇవన్నీ కూడా ఆ పార్టీకి ఉన్నటువంటి బలాలు. మరి బలహీనతలు ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలాలు చెప్పుకున్నాం, మరి బలహీనతలు ఏంటి? చూసినట్లయితే చెత్త మీద పన్ను వేయడం, పెట్రోల్ డీజిల్ ఇలా భారాన్ని ప్రజలపై వేయడం, నిరుద్యోగులు, ఉద్యోగులు, యువత, ట్యాక్స్ పేయర్స్, అలాగే భూ కబ్జాలు కానీ అవినీతి దందాలు కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలహీనతగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఇవన్నీ లేవా అంటే గతంలో ఉన్నాయి, కానీ ఇంత అతిగా లేవు. గతంలో జరిగినవన్నీ కూడా అవినీతి జరిగితే అదొక సిస్టమేటిక్ కరప్షన్ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా దారుణంగా కళ్ళ ఎదుట కనిపిస్తున్నటువంటి అవినీతి. అలాగే వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం ద్వారా ఏదైతే వైసీపీ కార్యకర్తలు అక్కడ లోకల్లో స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తల్లో ఉన్నటువంటి అసంతృప్తి, వాలంటీర్లకే ప్రాధాన్యం ఇవ్వడం, మరి వాలంటీర్ వ్యవస్థని ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాళ్ళని దూరంగా పెట్టడం కానీ, అలాగే కొన్ని నియోజకవర్గాలను చూసినట్లయితే వైసీపీ నాయకుల్లో వచ్చినటువంటి అసమ్మతి పోటు కానీ, అలాగే వివేక కేసు కానీ ఇవన్నీ కూడా ఈ పార్టీకి ఉన్నటువంటి వ్యతిరేకతగా చెప్పుకోవచ్చు. అలాగే మరి కూటమికి సంబంధించి ఏదైతే గతంలో చేసినటువంటి అభివృద్ధి అటు పోలవరం విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ, ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ ఇవన్నీ తీసుకొచ్చారనేటువంటి ఆ నమ్మకం చంద్రబాబు మీద ఉండడం ఒకటి. అలాగే అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమనేటువంటి ఆ మౌత్ టాక్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఇది టీడీపీకి అనుకూలంగా చెప్పుకోవచ్చు. ఇక టీడీపీ జనసేన కాంబినేషన్ కాబట్టి ఓట్లు చీలే అవకాశాలు తక్కువ. కొన్ని జిల్లాల్లో సంస్థాగతంగా టీడీపీకి బలమైన కార్యనిర్వాహక వ్యవస్థ ఉంది. దీనికి తోడు జనసేన బలం కలవడం, ఇక బీజేపీతో పొత్తు ఉంది. సో బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి సెంట్రల్ పోలీస్ వ్యవస్థని చంద్రబాబు హ్యాండిల్ చేసుకోగల సామర్థ్యం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఎవరైతే కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లను కూడా సస్పెండ్ చేయించినటువంటి పరిస్థితి. సో సెంట్రల్ పోలీస్ వ్యవస్థల్ని ఎన్నికల్లో ఖచ్చితంగా సపోర్ట్ దొరుకుతుంది, చంద్రబాబుకి ఎన్నికల్లో సపోర్ట్ దొరుకుతుంది అనేటువంటి విషయాలు, అలాగే చంద్రబాబు మంచి సంక్షేమ పథకాలు, సో ఇవన్నీ కూడా ఇటు టీడీపీకి కలిసి వచ్చే అంశాలు. సో అలాగే మరి టీడీపీకి ఉన్నటువంటి మైనస్లు ఏంటి, బలహీనతలు ఏంటని మనం గమనించినట్లయితే టీడీపీ గతంలో మంచి పనులు చేసింది, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్యూర్ అయింది. అలాగే బీజేపీ తోటి మళ్ళీ పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి రాష్ట్ర ప్రజలైతే ఆ కోపాన్ని టీడీపీతో పాటు జనసేనతో అనుభవించాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రంలోని అరాచకాలు, దోపిడీలకు బీజేపీకి, వైసీపీకి సంబంధం ఉందన్న వాళ్ళే ఈరోజు టీడీపీ తోటి పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇది కూడా టీడీపీకి కొంత వ్యతిరేకంగా చెప్పుకోవచ్చు. అలాగే అభ్యర్థుల ఎంపిక, ఓట్ల బదిలీ ఇలా కొన్ని వ్యతిరేకతలు అయితే కొన్ని ఉన్నాయి. టీడీపీలో కూడా అసమ్మతి లేదా అంటే టీడీపీలో కూడా కొన్ని చోట్ల అసమ్మతి ఉంది. ఇవన్నీ కూడా టీడీపీకి వ్యతిరేకం. ఎస్సీ ఎస్టీలు అంటే వైసీపీకి అభిమానం, కానీ టీడీపీ ఖండించలేకపోవడం, అది టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకోలేకపోవడం కూడా ఒక మైనస్గా చెప్పుకోవచ్చు. సో ఏదైనా సరే అప్పుడున్న పరిస్థితులను బట్టి ఏ పార్టీ వస్తుంది, ఏ పార్టీ రాదనేది అప్పుడున్నటువంటి ఆ కొద్ది రోజుల ఆ సమయాన్ని బట్టి ఒక ప్రజల్లో క్రియేట్ అయ్యేటువంటి ఆ వేవ్ను బట్టి మనం చెప్పొచ్చు. చంద్రబాబు రోడ్ షోలకి, అలాగే జగన్ రోడ్ షో బస్సు యాత్రకి కంపారిజన్ చేసుకున్నట్లయితే జనాలు జగన్ రోడ్ షోలకి కొద్దిగా పలుచబడ్డటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో జనాలు జగన్ బస్సు యాత్రకు వస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో రావట్లేదు.
చంద్రబాబుకైతే అన్ని చోట్ల ఒకే విధంగా ఆ రోడ్ షోలకి జనాలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. మరి జగన్ రోడ్ షోలకైతే బస్సులు పెట్టి మరి తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సో అలాగే రాష్ట్రంలో ఇక ఇదంతా పరిస్థితులు చూస్తుంటే కొద్దిపాటి మార్పులైతే పరిస్థితులు మారినట్లయితే స్పష్టంగా కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల నుంచి కూడా చిన్న చితకా నుంచి పలు సీనియర్ నాయకుల వరకు వైకాపా నుంచి రాజీనామాల పర్వం కూడా పెద్ద ఎత్తున జరిగిన పరిస్థితి. అలాగే టీడీపీలో చేరికలు పెద్ద ఎత్తున జరిగాయి. ఇదంతా చూస్తుంటే ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది ప్రజలకి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఒకవేళ జగన్ ఓడిపోతే దానికి ఓటమికి కారణాలు ఏమై ఉంటాయా అని చెప్పేసి ఆలోచిస్తే రాజధాని అంశం కానీ, ఇసుక పాలసీ కానీ, మద్యం పాలసీ విధానం కానీ ఇవే ప్రధానమైనటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. జగన్ నాసిరకం మద్యం తీసుకురావడం ద్వారా ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నారనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి. మరి బిల్డింగ్ కార్మికుల నుంచి సుమారు 40 లక్షల మంది బిల్డింగ్ కార్మికుల యొక్క పొట్టగొట్టారు ఇసుక పాలసీ విధానం ద్వారా అనేటువంటి అంశం కానీ, మరి మద్యాన్ని పూర్తిగా నియంత్రిస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు నాసిరకం మద్యం తీసుకొచ్చారనేటువంటి విషయాలు కానీ, అలాగే నియోజకవర్గ స్థాయిలో అవినీతి జరిగింది, అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా తారాస్థాయికి వెళ్ళినట్టు జరిగినటువంటి ప్రచారం కానీ, అలాగే స్థానిక ఎమ్మెల్యేలు మంత్రుల అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా తారాస్థాయికి వెళ్ళినట్టు పత్రికల్లో వచ్చినటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా చూసినట్లయితే ఈసారి ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రాష్ట్ర ఖజానాను పెంచడంలో ఈ ప్రభుత్వం అయితే పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి ప్రధానమైనటువంటి పేపర్లో వింటూనే ఉన్నాం. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందనేటువంటి విషయాన్ని ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందనేటువంటి అంశాలు కానీ, ఇవన్నీ కూడా ప్రజల్లో టీడీపీ పట్ల ఒక ఆలోచన వైఖరిని నెలకొల్పాయి. సో వీటన్నిటిని బట్టి ఇక ప్రజలు రానున్న ఎన్నికల్లో, రేపు జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది.